ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తులకు టీడీపీ వసతి సౌకర్యాలు ఎలా బుక్ చేసుకోవాలి, పూర్తి వివరాలు. తిరుమల వెళ్లే ముందు ఒక పెద్ద టెన్షన్ ఏమిటి తెలుసా? వసతి ఎక్కడ దొరుకుతుంది, టీటీడీ గదులు ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఏసీ రూమ్స్ దొరుకుతాయి, ఉచిత ఆహార స్నానం అన్నప్రసాదం ఎక్కడ లభిస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తే తిరుపతికి వెళ్లే ముందు మీకు కావలసిన సమాచారం మీ చేతిలో ఉంటుంది. ప్రతిరోజు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనం కోసం తిరుమలకు వస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైనటువంటి స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన గదులు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచింది. ఇప్పుడు ఆ వసతి కేంద్రాలు ఏవి, ఎలా బుక్ చేసుకోవాలి అన్నది పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రధాన వసతి కేంద్రాలు. మొదటిగా భక్తుల కోసం టిటిడి నిర్వహిస్తున్న ముఖ్య వసతి కేంద్రాలు ఇవి. ఒకటి విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, ఎస్వి గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, తొల్లమ్మ గార్డెన్స్. ఇవి మాత్రమే కాదు, డార్మిటరీలు, ఉచిత లాకర్స్, మరుగుదొడ్లు, స్నాన గదులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటిగా విష్ణు నివాసం. 2021లో ప్రారంభమైన విష్ణు నివాసంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు ఉంటాయి. ఇక్కడ ఏసీ మరియు నాన్ ఏసీ గదులు ఆన్లైన్ మరియు రొటేషన్ విధానంలో కేటాయిస్తూ ఉంటారు. ఇంకొకటిది శ్రీనివాసం కాంప్లెక్స్. 2003లో ప్రారంభమైనటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో 552 గదులు, 9 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ, డిలక్స్ రూమ్స్ భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇంకొకటి మాధవం గెస్ట్ హౌస్. 2009లో ప్రారంభమైనది ఈ మాధవం గెస్ట్ హౌస్. ఇందులో 168 ఏసీ గదులు మరియు డిలక్స్ సూట్స్ ఉంటాయి. సౌకర్యవంతమైనటువంటి వసతి కోరుకునే భక్తులు ఇది మంచి ఎంపిక. ఎస్వి గెస్ట్ హౌస్. 1955లో నిర్మించిన ఎస్వి గెస్ట్ హౌస్ లో ఏసీ ప్లస్ నాన్ ఏసీ కలిసి 31 గదులు ఉన్నాయి. ఇక్కడ ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదిగా గదులు కేటాయించబడతాయి. అన్నప్రసాదం మరియు ఇతర సదుపాయాల గురించి తెలుసుకుందాం. విష్ణు నివాసం, శ్రీనివాసం, తోళ్ళప్ప గార్డెన్స్, అన్నప్రసాదం ఈ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఉచిత లాకర్లు, విశ్రాంతి గదులు, స్నాన సదుపాయం కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అంటే వసతి మాత్రమే కాదు, పూర్తి యాత్రకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఈ టీటీడీ అందజేస్తుంది. మరి గదులు ఎలా బుక్ చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య అందరికి. విష్ణు నివాసంలో కొన్ని గదులు మాత్రమే కరెంట్ బుకింగ్ లో లభిస్తాయి. మిగిలిన అన్ని వసతి కేంద్రాలలో ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. టిటిడి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నిబంధనల ప్రకారము పారదర్శకంగా బుకింగ్ జరగబడుతుంది. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయించబడవు. దర్శనం పూర్తయ్యాక గదులు, లాకర్లు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. తిరుమల యాత్ర అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, భక్తికి సౌకర్యం కూడా చాలా ముఖ్యం. టిటిడి అందిస్తున్నటువంటి ఈ వసతి సేవలు లక్షలాది మంది భక్తులు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. మీరు కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి తిరుమల దేవాలయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీరు తిరుమల వెళ్ళి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.